హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కోలా. థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి క్లాత్ని ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ అనేది వేసుకోవాలి. మీకు షోల్డర్స్ జారకుండా చంకలోతు ఎలా తీయాలి, ఫ్రంట్ నెక్ హైట్ ఎంత, ఫ్రంట్ నెక్ పొడవు ఎంత, నెక్ డీప్ ఎలా తీయాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. క్లాత్ ఫోల్డింగ్కు మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లాత్ ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత క్లాత్ పైన మనకి ఇలా ఆర్మ్ దగ్గర ఎల్ షేప్ వచ్చేటట్టుగా, షోల్డర్కి 1/2 ఇంచ్ ఉండేటట్టుగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ ఆర్మ్ దగ్గర 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకుంటే మీకు చంకలు ముడత పడకుండా ఉంటుంది. 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఆది బ్లౌజు, మనం ఏ బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో ఆ బ్లౌజ్ని హుక్ పట్టి పెట్టి నెక్ దగ్గర స్కేల్ని పెట్టండి. అప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి స్కేల్ ఎక్కడ పెట్టామో అక్కడ నుంచి చూస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ అనేది వస్తుంది. నెక్ హైటు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోండి. ముందుకి మనకి బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఉంటుంది కదా, అదే 2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసుకుంటూ నెక్స్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ని చూడండి. అది కూడా హుక్ వైపు మాత్రమే చూడండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. హుక్ వైపు నాకు 9 ఇంచెస్ అనేది ఉంది. ఒక 2 గీతల వరకు లోపలికి పెట్టుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటుంది. నెక్ సైడ్ 1/2 ఇంచు రౌండ్ తీసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి హుక్ పట్టికి రౌండ్ ఎంత ఉందో నీట్గా కొలుచుకోండి. నాకైతే 9 ఇంచెస్ ఎగ్జాక్ట్గా వచ్చింది. ముందుకి ఒక 2 గీతలు అనేది ఉండేటట్టుగా మళ్ళీ చూడండి. నీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఇలా ఒక 2 గీతలకి ఉంటే దాన్ని మనం హుక్ అనేది ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా, అప్పుడు లోపలికి అనేది పోతుంది. మనకి అప్పుడు పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది. భుజాలు కూడా జారకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ పార్ట్ డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో దాన్ని చూడండి పట్టుకొని. దీన్ని ఫ్రంట్ పార్ట్ పొడవని అంటారు. నాకైతే 13.5 ఇంచెస్ వచ్చింది. అక్కడికి మార్కింగ్ వేసుకోండి. ఒక 2 ఇంచెస్ కిందకి వేసుకుంటే మనం షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా, దానికి సరిపోతుంది. నెక్స్ట్ హుక్ పట్టిని మాత్రమే చూడండి ఫ్రెండ్స్, కాజా పట్టి దగ్గర నుంచి చూడకూడదు. హుక్ పట్టి నుంచి చూస్తే నాకు షేప్ బెల్ట్ జాయింట్స్కి 3 ఇంచెస్ అనేది వచ్చింది. 3కి పట్టి దగ్గర పాయింట్ నాకు 3 ఇంచెస్ వచ్చింది. దానికి నేను 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ షేప్ బెల్ట్కి, మిడిల్ డాట్కి అండ్ నెక్ పైకి హెమ్మింగ్కి నాకు 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్స్కి నేను ఇక్కడ మార్కింగ్ వేసాను చూడండి. 8.5 ఇంచెస్ అనేది ఉంది. దానికి 2 ఇంచెస్ మైనస్ చేశాను షేప్ బెల్ట్కి, నాకు 6.5 ఇంచెస్ వచ్చింది. 6.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 7.5 వస్తుంది. మనకి అప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. నేను ప్రతి దగ్గర ఎంతెంత మార్కింగ్ వేసానో ప్రతిది ఇక్కడ టెక్స్ట్ చేశాను చూడండి, రాశాను ఫ్రెండ్స్. చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. మనం మార్కింగ్ వేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు యూజ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు డైలీగా మీకు కటింగ్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. మన ఛానల్లో బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ దాన్ని కూడా చూస్తేనే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ వస్తే బ్యాక్ పార్ట్ కటింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.